పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మెగా నైన్ టీవీ ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓజీ షూటింగ్ కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే తన నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతుందో ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సినిమా కోసం కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాము. పవన్ కళ్యాణ్ సంబంధించి లుక్ టెస్ట్ అయితే ఈరోజు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ జరుగుతుండటంతో మరోసారి ఆయనకు తాజాగా లుక్ టెస్ట్ అనేది జరుగుతుంది. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనకు పర్సనల్ మేకప్ మెన్స్ అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ నేతృత్వంలో లుక్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో లుక్ టెస్ట్ ఇవాళ లేదా రేపు కంప్లీట్ అయితే ఎల్లుండి నుంచి షూటింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నట్టు తెలుస్తోంది. అత్యంత తక్కువ టైంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇటు ఓజీ షూటింగ్ను కూడా ఫినిష్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మీద మంచి హైప్ కూడా ఉంది. ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అనేసి ఒక పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమాని అయితే అందించడం జరిగింది. ఆ సినిమా అసలు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక మర్చిపోలేని సినిమాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తుంటారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అయితే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. హరీష్ శంకర్ చూసుకుంటే ఆయన రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఈసారి రీమేక్ సినిమా కాకుండా ఓన్ స్క్రిప్ట్తో ఆయన రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. తాను హరీష్ శంకర్ ఏదైతే తాను రాసుకున్నారో ఆ కథతో ఓన్ కథతో గబ్బర్ సింగ్ సినిమాను తీస్తున్నారని కూడా మనకు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అసలు చాలా స్టైలిష్గా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఒకవైపు అటు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటు ప్రభుత్వ పనిలో నిమగ్నమై ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే తాను ఒప్పుకున్నారో అంగీకరించారో ఎన్నికలకు ముందు ఆ సినిమాలను అయితే కంప్లీట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఒకటి హరిహర వీరమల్లో ఫినిష్ అయింది. అలాగే దాని తర్వాత ఓజీ కూడా ఫినిష్ అయింది. ఈ రెండింటి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇప్పుడు రాబోతుంది. ఆ సినిమాను కూడా త్వరలో పట్టాలెక్కించే కార్యక్రమంలో అయితే పవన్ కళ్యాణ్ నిమగ్నమైనారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సోమవారం నుంచి హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనకు లుక్ టెస్ట్ అయితే జరుగుతోంది. ఈ లుక్ టెస్ట్ పూర్తయిన వెంటనే షూటింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. అయితే హనుమాన్ జయంతి రోజు ఒక స్పెషల్ పోస్టర్ని అయితే హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ చేయి పట్టుకొని ఉన్న ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసి ఈ సినిమా ఆగిపోలేదని సినిమా ఉందనే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది ఏంటంటే దాని మీద కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ నిర్ణయని రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎనర్జెటిక్ హీరోయిన్ శ్రీలీల కూడా ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నటించబోతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అశుతోష్ రాణా, అవినాష్ అలాగే గౌతమి కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా అయితే ఒక పవర్ ప్యాక్డ్గా ఉండబోతుందన్నట్టు కూడా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ని మించి ఉండేలాగా హరీష్ శంకర్ ఈ సినిమాను డిజైన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ రేపు లేదా ఎల్లుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ షెడ్యూల్లో వచ్చేసి హీరో పవన్ కళ్యాణ్ మీద అలాగే హీరోయిన్ శ్రీలీల మీద కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు కూడా మనకు కీలక సమాచారం అయితే అందుతుంది.